హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము మన ఇంటి పక్కన ఉన్నటువంటి నిమ్మ మొక్కకి ఎయిర్ లేయరింగ్ మెథడ్లో గ్రాఫ్టింగ్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు అవి గ్రాఫ్టింగ్ కట్టాను, వేర్లు కూడా వచ్చేసాయి. ఇప్పుడు అవైతే ఇప్పుడు మనము కట్ చేసుకొని మన గార్డెన్లో మనము ఎలా నాటుకోవాలో మీకు వీడియోలో చూపిస్తానండి. నేను మీ రమేష్, వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనము చాలామంది బయటింటి మొక్కలు తెచ్చుకొని గార్డెన్లో పెంచుకుంటుంటారు. అదేవిధంగా తెలియని వారు కూడా నర్సరీకి వెళ్ళి తెచ్చుకొని పంట పొలాల్లో కానీ, ఇంటి ఆవరణంలో కానీ, పెరట్లో కానీ మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. కానీ మనం ఇటువంటి గ్రాఫ్టింగ్, అదేవిధంగా తర్వాత లేయర్ మెథడ్లో కూడా మనము ఎయిర్ లేయరింగ్ మెథడ్లో మనం మంచి క్వాలిటీ ఉన్నటువంటి మొక్కల నుండి కూడా మనము అంటుకట్టే పద్ధతి వలన నేర్చుకోవడం వలన కూడా మనం మొక్కల్ని ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటిని నేను మన గార్డెన్లో పెంచుకోవడానికి 4 కట్టాను అనమాట. 4 కట్టింటే ఒకటి ఫెయిల్ అయింది, 3 సక్సెస్ అయినాయి. ఇప్పుడు అయితే అవి కట్ చేసుకొని మనం ఏ విధంగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, ప్లాంటేషన్ చేసుకోవాలి, కొన్ని విషయాలు అయితే మీకు తెలియపరుస్తానండి. వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము ఆ మొక్క దాకా వెళ్ళేసి ఆ మొక్కకి మనం అంటు కట్టాము కదా, ఆ మొక్కల్ని ఇప్పుడు కట్ చేసుకొని మన గార్డెన్లో ఎలా మనం దాన్ని ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి వీడియోలో తెలియపరుస్తాను. ఓకే, ఈరోజైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎయిర్ లేయరింగ్ మెథడ్లో అంటు కట్టాము కదా, రూట్స్ అనేది రావడం జరిగింది. ఈ మొక్క కూడా చూడండి, ఇట్లా బయటకు వచ్చాయి కదా వేర్లు. మళ్ళా తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా వేర్లు వచ్చేసాయి అనమాట. చూడండి, ఇప్పుడైతే వీటిని కట్ చేసి మన గార్డెన్లో అయితే ఏ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాండి. ఇప్పుడైతే మనము ఇలా ఎయిర్ లేయరింగ్ మెథడ్లో గ్రాఫ్టింగ్ కట్టాం కదా, మనం కట్టినటువంటి ఈ పై కొమ్ము ఉంది కదా, మనం ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసేస్తాను ఇవి. మనం ముందుగా అయితే మనం ఎయిర్ లేయరింగ్ మెథడ్లో అంటు కట్టాం కదా, మొక్క నుండి ఈ విధంగా కట్ చేసేసాను. చూడండి, మనకి ఫ్రూటింగ్ కూడా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కనిపించిందా? చూడండి, మీకు కనిపిస్తున్నా లేదో, ఇక్కడ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి అనమాట కొమ్మకి. చూడండి, పూత కూడా స్టార్ట్ అయిందన్నమాట. ఇలా అంటు కట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఇప్పుడు విత్తనం ద్వారా పెంచుకున్నటువంటి మొక్క అయితే మనకి దాదాపుగా హెచ్చుమించు ఒక 3 years వరకు పడుతుందండి మనం కాయలు కాయడానికి. మనం అంటుకట్టిన మొక్క అయితే మనకి ఈజీగా 1 month 3 months అంతా ఖచ్చితంగా మనకి ఫ్రూటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ గ్రాఫ్టింగ్ మొక్క అయినా అంతేనండి, సేమ్ అనమాట, అదే తేడా. ఇప్పుడైతే మనము మొక్క నుండి వేరు చేసుకొని తీసుకొచ్చాం కదా, ఇప్పుడు మనము దీన్ని ఈ చిన్న కంటైనర్లో ముందుగా మనము మొక్క అనేది కొద్దిగా అది పత్రహరితం రెడీ చేసుకొని మొక్క సర్వైవ్ కావడానికి చిన్న కంటైనర్ అయితే నాటుకుంటాను. తర్వాత అయితే మళ్ళీ వేరే కంటైనర్లో షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీ దగ్గర ప్లాస్టిక్ బ్లాక్ కవర్స్ ఉంటాయి కదా, బ్లాక్ కవర్స్, వాటిలో కూడా ముందుగా ఇటువంటి చిన్న కవర్స్లో కూడా మీరు ముందుగా నాటుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఇటువంటి మనం అంగిట్లో దొరికే ఈ డబ్బాలు అనమాట, చాక్లెట్ డబ్బాస్, వీటిలో అయితే నేను ఈరోజు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను అనమాట. మీరు యాక్చువల్గా వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మీరు ఈ మొక్కల్ని సాయంత్రం పూట చేస్తే చాలా మంచిదండి. నేను ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ పనికి వెళ్తున్నాను, దానికోసం అని చెప్పేసి నేను 6-7 o'clock అంతా గార్డెన్లోకి వచ్చి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇప్పుడైతే ముందుగా వీటిని మనం దారాలన్నీ వీటిని తీసేద్దాము. రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. చూడండి రూట్స్ ఎలా ఉన్నాయో. మనం కొన్ని సూచనలు అయితే పాటించాలి. మనం ఎలా పడితే అలా మన మొక్క నుండి కట్ చేసుకొని వచ్చి మొక్క నాటితే మొక్క అనేది సర్వైవ్ కాదండి. కొన్ని మనం సూచనలు, కొన్ని పద్ధతులు అనేది పాటించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అంతా వీటిని కవర్ తొలగించాను. చూడండి రూట్స్ అయితే ఎలా ఉన్నాయి. ఈ మొక్క చూడండి రూట్స్ ఎలా వచ్చాయో. ఇంకో మొక్క చూపిస్తున్నాను, చూడండి ఇవన్నీ రూట్స్ ఎలా వచ్చాయో.
ఇప్పుడైతే మనము వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసేద్దామండి. నేనైతే ఇటువంటి డబ్బాలు అయితే కొద్దిగా సర్వే అయ్యే వరకు ఇటువంటి డబ్బాలు తీసుకున్నాను. ఇక్కడ డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాను చూడండి, డ్రైన్ హోల్స్ ఉన్నాయి. మీకు ఎన్ని కావాలో అన్ని పెట్టుకోండి. ఇప్పుడైతే వీటి కవరింగ్ కోసం అని చెప్పేసి ఇటువంటి టైల్స్ మొక్కలు వాడుతున్నాను. తర్వాత అయితే మన గార్డెన్లో సాయిలే నేను ఇది వాడినటువంటి మన పాత మట్టి అనమాట. పాత మట్టి నేను తీసుకుంటున్నాను. మీరు కూడా కొత్త మట్టి తీసుకోవద్దండి, ఎందుకంటే మనం అప్పటికప్పుడు సాయిల్ మిక్స్ చేసి మొక్కను నాటుకున్నాం అనుకోండి, మొక్క అనేది చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కావున మన గార్డెన్లో మీరు వాడినటువంటి పాత మట్టిని మీరు వాడండి. టైల్స్ మొక్కలు ఇందులో కూడా నేను ఉంచేస్తున్నాను. టైల్స్ మొక్కలు పెడుతున్నాను అనమాట. ఇది డ్రైన్ హోల్ వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ కిందికి వెళ్ళడానికి మనం కింద హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్ కవర్ చేసే విధంగా ఈ టైల్స్ పీసులు అనేది ఉంచుకోవడం జరుగుతుంది. ఒక హాఫ్ వరకు ఫిల్ చేసుకోండి మట్టి. ఓకేనండి, ఇప్పుడైతే మనము ఈ విధంగా మట్టి వేసుకోవడం జరిగింది. ఇప్పుడు తర్వాత అయితే మొక్క చూడండి, మనం ఇక్కడ కట్ చేసాం కదా, వీటిని అలాగే ఇలా ఉంచేసుకోవడమేను. ఇలా ఉంచేసి మట్టి అనేది ఇందులో వేసుకోవాలి. ఫుల్ కవర్ చేసేయండి. మనం వాటర్ వేయంగానే ఈ మట్టి అనేది కొద్దిగా కిందికి అనేది వెళ్ళడం జరుగుతుంది. మీకు కొద్దిగా ఇది కింద కొద్దిగా ఎక్కువ ఉన్నట్లయితే మీరు దీన్ని కట్ చేసుకోవచ్చండి ఇలా కొద్దిగా. ఇప్పుడైతే మనం చూసారు కదా, దీన్ని ఇలా ఉంచేసి మట్టి కవర్ చేస్తున్నాను. ఇందులో కూడా చూడండి, ఇది మనకి ఫ్రూట్స్ అన్ని ఫ్లవర్స్ వచ్చేసాయి. ఈ మొక్క దీన్ని ఇలాగే డైరెక్ట్ మనం ఇలా నాటేసుకుందాము. కింద కొమ్మలు ఉన్నా కూడా మీరు వేస్ట్ కొమ్మలు అనేది ఇలా కట్ చేసుకోవచ్చండి. మనకి వేస్ట్ మనకి పనికిరావు. మనం డైరెక్ట్గా వేరే కుండీలో కూడా మనం నాటుకోవచ్చు, లేదంటే భూమిలో కూడా నాటుకోవచ్చు అండి. అలా చేయడం కొద్దిగా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. కావున ఇలా కొద్దిగా ఇది సర్వైవ్ అయిన తర్వాత మనం ఏకడమ్మున మొక్క నుండి వేరు చేసి మన కంటైనర్ నాటినట్లయితే అది కొద్దిగా అవి ఆహారాన్ని తయారు చేసుకొని ఆకుల్ని కొత్తగా అది పత్రాహితాన్ని రెడీ చేసుకొని అది పికప్ కావడానికి కొద్దిగా లేట్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న కుండీల్లో మనము నాటుకునేవి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మనం బాగుంటుంది. ముఖ్యంగా ఇలా వేసిన తర్వాత మనం ఇలా నాటుకున్న తర్వాత వీటి ఆకులు మనం అలాగే ఉంచకూడదండి. కొన్ని ఒక 4-5 ఆకులు పెట్టేసి ఈ మొత్తం లీవ్స్ అన్ని మనము ఈ మొక్క నుండి తీసివేయాలి. అన్నీ తీసేద్దండి, కొన్ని
ఇది రూట్స్ అనేది ఇది పత్రహరితాన్ని తయారు చేసుకోవడానికి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి అన్ని ఆకులు తీసేయకుండా ఇటువంటి పాత ఆకులు సాధ్యమైనంత వరకు ఇలా తీసేసుకోండి. ప్రతి మొక్కను కూడా ఇలా వీటి లీవ్స్ అన్నీ తీసేయండి అనమాట. ఎక్కువ అన్నీ తీసేద్దండి, కొన్ని మాత్రమే. మనకి ఈ కొమ్మకి పాతాకులు ఉంటాయి కదా, వాటిని మాత్రమే తీసేసుకోండి. చూడండి, ఇలా అయితే కొన్ని ఆకులు ఉంచేసి మిగతా ఆకులన్నీ కట్ చేసేసాను. వీటిని కూడా అంతే సేమ్. ఓకే, ఇప్పుడు మనము దీనికి వాటరింగ్ ఇవ్వాలి. వాటరింగ్ కూడా మనము చాలా అంటే చాలా ఎక్కువ పోయకూడదు. తగ్గట్టుగా ఈ మట్టి కుండి కంటైనర్లో ఉన్నటువంటి ఈ మనం చిన్న డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో వాటర్ కింద ఎక్సెస్ వాటర్ కింద వచ్చే వరకు మనం అంతవరకు మాత్రమే మనము వాటర్ అనేది పోయాలి ఫ్రెండ్స్. ఇందులో అయితే నేను ఇందులోనే ఉంచేసి దీన్ని కొద్దిగా మనము వాటరింగ్ ఇచ్చిన తర్వాత సెమీ షేడ్ ప్లేస్లో ఒక 10 days వరకు మనము సెమీ షేడ్ ప్లేస్లో కొద్దిగా ఎండ మనకి ఒక 4 hours తగిలి మిగతా రిమైనింగ్ ఎండ ఉండేటట్టుగా మనము ఈ మొక్కలకి మనం చూసుకోవాలి. ఇప్పుడైతే మనము వాటరింగ్ తర్వాత కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ అండి, ఎప్సమ్ సాల్ట్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే ఇది రూట్స్ ఎక్కువ మనం మొక్క డిస్టర్బ్ లోన్ కాకుండా ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే నేను ఈ కంటైనర్లో నీళ్ళలో పోసేసాను. ఇప్పుడైతే మనము వాటరింగ్ ఇచ్చేస్తున్నాను. ఓకేనండి, అంతేనండి. ఫైనల్గా ఇప్పుడైతే మనం ఈరోజు ఎయిర్ లేయరింగ్ మెథడ్లో మొక్కల్ని మనం పెంచుకొని ఇప్పుడు మొక్క నుండి వేరు చేసి ఈ విధంగా నాటడం జరిగింది. ఇప్పుడైతే ఇవి ఎలా ఉన్నాయో కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తానండి. చూసారు కదా, మీరు కూడా ఇలానే మొక్కలు అనేది పెంచుకోండి. ఇటువంటి చిన్న టిప్స్ మనము ఖచ్చితంగా మనము మొక్కల గురించి తెలుసుకొని వాటిని ఎలా మనం ఇచ్చేయాలో అదే పద్ధతిలోనే మనము మొక్కల్ని ఇలా చేసినట్లయితే మొక్కలు అనేది చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతాయి. మనకి సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి. ఓకే, బాయ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.